పూరా లోకల్. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ఒకరోజు దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఒకరోజు దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 8,000 కోట్లకు పైగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండడం మూలంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. విద్యార్థులు బయటికి వెళ్ళిన సందర్భంలో సర్టిఫికెట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, తద్వారా విద్య కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో మద్యానికి ఒక శాఖ ఉంది, దానికి ఒక మంత్రి ఉంటాడు. కానీ విద్యా వ్యవస్థ తరగతి గదిలోని దేశ భవిష్యత్తు నిర్దేశించబడుతున్నటువంటి నాడు నుంచి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి విద్యకు ఒక మంత్రి కూడా కేటాయించకుండా సుమారు 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తుంది. వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి, పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థి రంగ సమస్యలు మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘం చేస్తుంది. ఈ సమస్య మీదనే కాదు, విద్యారంగ సమస్యలు అన్నిటి మీద కూడా ఎస్ఎఫ్ఐ ఆందోళన పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ ముందు ఫీజు దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసమంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు బాగుపడతాయి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తారని చెప్పేసి కోటి ఆశలతో విద్యార్థులు ఎదురు చూస్తే ఈరోజు విద్యార్థులకు నిరాశకు గురైన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 8,158 కోట్ల పైగా ఈరోజు విద్యార్థులు రావాల్సిన బకాయిలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. వాటిని తక్షణం విడుదల అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఈరోజు డిగ్రీలు బీటెక్లు అయిపోయి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వెళ్తే ఈరోజు మీ రియంబర్స్మెంట్ రాలే అని చెప్పేసి కళాశాల యాజమాన్యాలు వేధిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి యాక్షన్ లేకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఈరోజు 2 సంవత్సరాల దాకా గడవస్తా ఉన్నా కానీ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించిన పరిస్థితి ఈ ప్రజాపాలనలో ఉన్నది. ఒక పక్క ప్రజాపాలన చెప్తున్న ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఇంతవరకు కూడా విద్యారంగం పైన సమీక్ష చేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. అదేవిధంగా కరీంనగర్లో తలమానిగా ఉన్న ఈరోజు ఏదైతే షాదాబ్ యూనివర్సిటీ ఉందో ఈరోజు రెగ్యులర్ కోర్సులు అన్నింటి సెల్ఫ్ ఫైనాన్స్ చేసిన పరిస్థితి ఉంది. విద్యార్థులు ఈరోజు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు కోర్సు అయిపోయిన తర్వాత ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయో వాటన్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బకాయిలను అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐగా ఈరోజు పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.